ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 జనవరి మాసమందు ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ నెల గ్రహాలన్నీ అనుకూలంగా ఉండట చేత సకల కార్యములందు విజయం మీదవుతుందండి. అలాగే శత్రువులపై ఆధిక్యత, అంటే మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారిపైన మీరు ఆధిక్యత ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే ఆదాయం చాలా చక్కగా ఉందండి. ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ అన్ని రంగాల వారికి కూడా ఆదాయం అద్భుతంగా ఉంది. ఆరోగ్య కుశలత కూడా ఉందండి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి హ్యాపీగా గడుపుతారండి. అలాగే విందులు వినోదాలు కూడా ఉంటుంది. మీకు జీవనం సాఫీగా అలా సాగిపోతుంది ఈ మాసం. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం చేత ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుందండి ఈ మాసము. వృషభ రాశి వారికి ఈ మాసమందు కుటుంబంలో మంచి సఖ్యత ఉంటుందండి. సౌకర్యవంతంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ ఆనందం ఉంటుంది కుటుంబ పరంగా. ధనలాభం కూడా బాగుందండి. ఎటువంటి లోపము లేదు ఆదాయ విషయానికైతే. అలాగే నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఉందండి. ఆ వస్త్రాలు మీరు కొనుక్కుంటారా లేదా ఎవరైనా గిఫ్ట్ కింద ఇస్తారా? మొత్తం మీద అయితే ఆ ప్రాప్తి బాగానే ఉంది. కానీ శరీర సౌఖ్యం చాలా తక్కువ ఉంటుందండి. అంటే మీరు కష్టానికి లేక అనారోగ్య రూపేణ ఏదో శరీరానికి చిన్న చిన్న సమస్యలు అనేది ఉంది. అలాగే 8వ ఇంట గ్రహ సంచారం అనేది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అండి. 4 గ్రహాలు 8వ ఇంట చేరడం వల్ల ఆటంకాలు విపరీతంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ ఆటంకమే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఖచ్చితంగా ఉంటుందండి. ఒకరినొకరు అర్థం చేసుకోక చిరుపురులాడుతూ ఉంటారు. అలాగే శారీరక పీడ ఇందాక చెప్పుకున్నాం కదా, అది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనూ ముందుకు సాగదు. ప్రతిదీ బద్ధకంతో పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఈ అష్టమ గ్రహ సంచారం ఉంటేనే ఎవరికైనా ఏ రాశి వారికైనా అలాగే ఉంటుందండి. ఇది తాత్కాలికమే. మిథున రాశి వారికి జనవరి మాసం మంచి రాజయోగ లక్షణాలు ఉన్నాయండి. అన్నింటి మీదే పైచేయి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ ఏది పట్టుకున్నా అది విజయవంతంగా ఉంటుందండి. ఆనందం, సంతోషం, సంపద, రకరకాలైనటువంటి ఆదాయాలు రావటం, ప్రతి పనిలోనూ సంతోషంగా సమర్థవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంది ఈ మాసంలో. గొప్ప వారి పొందు దొరికేటువంటి అవకాశం ఉంది. ఇలా ఒకటేమిటి అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే 20వ తేదీ నుంచి మొత్తం యూటర్న్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 20వ తేదీ తర్వాత కొంతకాలం మీకు చెడు ప్రభావం చూపిస్తుంది గ్రహాలు. ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి విషయంలో పై చేయన్నాం కదా, ప్రతిదీ మీకు ఆనందం అన్నాం కదా, యూటర్న్ కొట్టే అవకాశాలు ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి 20వ తేదీ తర్వాత. కర్కాటక రాశి వారికి అన్ని పనుల్లో చాలా సుఖంగా తేలిగ్గా అవలీలతగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు లభిస్తుందండి. వాహన విషయాల్లో సౌఖ్యం ఉంది. అంటే మీరు వాహనం కొనుగోలు చేయటము లేదా ఇతరుల వాహనాల్లో ప్రయాణాలు చేయటము, ఈ విషయంలో అయితే సౌఖ్యంగా ఉందండి. చాలా టీవీగా ఉంటారు. రాజస్యం ఉట్టిపడుతుంది. అలాగే భూ సంబంధిత వ్యవహారాల్లో చాలా లాభం ఉందండి. అంటే భూమి కొనుగోలు చేయటం, అమ్మటం, లేదా మీకున్నటువంటి భూములకు విపరీతమైన ధరలు పలకడం, రకరకాలుగా భూ సంబంధిత లాభం అయితే ఈ మాసం ఖచ్చితంగా ఉంది. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉందండి ఈ మాసంలో. విందులు వినోదాలు, అలాగే కొత్త ఆశలు చిగురించేదానికి మంచి సమయం. ఈ సమయంలో
మీరు భవిష్యత్తు పైన ఆశలు పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. కొండంత అండతో కోటి లాభాలు అన్నట్టుగా కూడా ఉంటుందండి. చాలా వరకు మీకు దైవానుకూలత, అలాగే తోటివారి అనుకూలత, స్నేహితుల అనుకూలత అన్ని రకాలుగాను చాలా అనుకూలంగా ఉంది. ఈ మాసంలో సంతోషంగా గడిపేటువంటి అవకాశాలు ఉందండి. సింహరాశి వారికి వ్యవహార లాభం అంటే మీరు ఏదో వ్యవహారంలో బాగా లాభపడతారండి. శారీరక సుఖం లభిస్తుంది. ఈ మాసంలో అన్ని రంగాల వారికి యోగమే. అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ప్రతి రంగంలోనూ విజయము, లాభము అన్ని రకాలుగా బాగుందండి. ఆకలితో ఉన్న మీకు ఆశించినంత ఆదాయం ఖచ్చితంగా లభిస్తుందండి. అంటే ఆకలితో అంటే గత 2-3 మాసాలుగా ఆదాయంతో కాస్త ఇబ్బందులు ఉన్నా కానీ ఈ మాసంలో గత ఖర్చులన్నీ కూడా కొట్టుకొని పోయేంత ఆదాయం వచ్చి పడుతుందండి. అలాగే ఆరోగ్యం చాలా నిలకడగా ఉంటుంది. మీ ఆరోగ్యం, సఖ్యత, గౌరవం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందేటువంటి అవకాశాలు, శత్రువులపైన ఆధిక్యత, వారు వేసేటువంటి ఎత్తుగడలను చిత్తు చేయగలిగిన సామర్థ్యం మీకు వస్తుంది. పనులందు వేగంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా మీకు ఆగిపోయిన పనులు కూడా ఈ మాసంలో వాటిని పూర్తి చేయడమా లేదా తిరిగి ఆరంభించటమా ఏదో ఒకటి పనులందు వేగాన్ని అయితే పుంజుకుంటుంది. సింహరాశి వారికి గత 3 మాసాలతో పోల్చుకుంటే ఈ జనవరి మాసం చాలా అనుకూలంగా, లాభదాయకంగా, విజయవంతంగా ఉందండి. కన్యా రాశి వారికి ఈ మాసంలో వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. ఏది ఆగదు. మధ్యలో చాలా వరకు మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉన్నాయండి. అంటే మీరు చేయరాని పనులు, కాని పనులు, ఎన్నో పనుల్ని మొండి ధైర్యంతో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. వీరికి కూడా వస్త్ర ప్రాప్తి ఉందండి. నూతన వస్త్రాలు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంతవరకు తెలియని ముఖాలతో కూడా పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంది. విలువలు బాగా తెలుసుకుంటారు. కుటుంబ విలువలు కావచ్చు, బంధుమిత్రుల విలువలు కావచ్చు, ఆ విలువల పైన ఒక అవగాహన ఏర్పడుతుంది. అంటే గత అనుభవం మీకు ఈ మాసంలో ప్రతి విలువను గుర్తించగలిగే సత్తా ఉంటుందండి. మీకు సోదరులతో సఖ్యతగా మెలిగేటువంటి అవకాశాలు ఉంది. చాలా విషయాల్లో సోదర సహాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు ఈ మాసం లాభసాటిగా ఉందండి ఈ కన్యా రాశి వారికి. తులారాశి వారికి ఈ మాసమందు మిశ్రమ ఫలితం ఉంటుందండి. అటు మంచి ఇటు చెడు రెండు కలిసే ఉంటుంది. కోపం, ఉద్రేకం అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో చిటపటలాడుతూ ఉంటారు. ప్రతిదీ కోపంతోనే పలకరింపులు ఉంటాయి. వీరికి గ్రహాలు కొంత అవకతవకలు చేసేదానివల్ల ఆర్థికంగా కొంత ఊరట ఉన్నా కానీ ఎంతో కొంత ఖర్చు కూడా కలిసే ఉంటుందండి. వీరికి రూపాయి ఇస్తే రూపాయి ఖర్చు అయిపోతుంది. ఈ మాసం మాత్రం పాత మిత్రుల కలయిక ఉంటుంది. అలాగే గృహంలో బంధువుల రాకతో ఆనందం ఉంటుందండి. చాలా వరకు గృహ విషయంలో మాత్రం ఆనందం ఉంటుంది వీరికి. అయితే ఖర్చులు ఇందాక చెప్పుకున్నట్టు విపరీతంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కోపము, ఉద్రేకంతో పనులను చెడగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. అందులో కూడా తిరిగి మళ్ళీ దాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఖర్చుతో కూడుకున్న పనులుగా ఉంటుందండి. అంటే మీరే చెడగొట్టి మీరే బాగు చేసుకున్నట్లుగా ఉంటుంది ప్రతిదీ. కాబట్టి ఉద్రేకతను అదుపు చేసుకుంటే మీరు కూడా సుఖంగా గడిపేయచ్చు ఈ మాసాన్ని. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అందు విపరీతమైన ఖర్చు ఉంటుందండి. అధిక ధన వ్యయం. అయితే దానికి తగిన విధంగా ఆదాయం కూడా ఉంటుందండి. ఆదాయము, ఖర్చులు ఇంచుమించు రెండు గుర్రాల పైన పరిగెత్తు ఉంటుంది వీరికి. అలాగే మానసిక ఉల్లాసం ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మెలకువ, చాలా వరకు ప్రతి పనిలోనూ వేగంగా చేసేటువంటి చాకచక్యత ఏర్పడుతుంది. వస్త్రలాభాలు, అనుకూలత బాగుంది. పెద్దల సహాయంతో చాలా వరకు ఎన్నో కార్యాలందు విజయాన్ని పొందగలుగుతారు.
మిత్రలాభం ఉంటుంది. అంటే వీరికి మిత్రుల వల్ల ఏదో చేయూత లభిస్తుంది, అలాగే లాభపడేటువంటి అవకాశాలు ఉందండి. ఏ విధంగా తీసుకున్నా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయ విషయాలు చాలా వరకు అనుకూలమని చెప్పుకోవచ్చు. మానసిక ఉల్లాసత చాలా వరకు ప్రతి విషయంలోనూ విజయాన్ని పొందే అవకాశం ఉందండి ఈ జనవరి మాసమందు. చాలా కాలంగా ఉద్యోగాన్ని వెతుకుతున్నటువంటి వారికి, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మీ శ్రమకు ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం ఉందండి. మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించి మీకు చాలా వరకు ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా పై స్థాయికి ఎదగడానికి అవకాశాలు కావచ్చు, వెతుక్కుంటూ వస్తాయి మిమ్మల్ని. ధనస్సు రాశి వారికి ఈ మాసమందు ఎంత ఆదాయం వచ్చినా అది ఆవిరైపోతుందండి, నిలబడదు. ఆదాయం బాగానే ఉంది, కానీ వచ్చినట్టు సునాయాసంగా ఆవిరైపోతుంది. కళత్ర విరోధాలు, కళత్రం వారి బంధువుల నుంచి వారి వైపు వారితో విరోధాలు ఖచ్చితంగా వస్తాయండి. అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనవసరమైన విరోధం, అనవసరమైన కొట్లాటలు, రంపులు, వృత్తి ఉద్యోగాలందు గందరగోళం, రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. వాహనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాసం చివర మాత్రం ప్రయాణాలందు కాస్త అనుకూలం ఉంటుంది. చాలా వరకు గందరగోళ స్థితిలో ఎక్కువ ఉంటుందండి. వాహనాలతో మాత్రం నడపడం కానీ, లేదా వేరే వాళ్ళు నడుపుతూ ఉంటే మీరు కూర్చోవడం పక్కన వంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీలైనంత వరకు ఈ మాసం ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిదండి. మాసం చివరిలో కాస్త ఊరటగా అనుకూలంగా ఉంటుంది వీరికి. మకర రాశి వారికి ఈ మాసము వ్యయమందు గ్రహ సంచారం చేత మాసారంభం అన్నింట ఆటంకాలు. ప్రతి పని, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ ఆటంకాలతో కూడుకున్నదిగానే ఉంటుంది. నలకడ అధికంగా ఉంటుంది. విపరీతమైన పీడ, నష్టాలు, కష్టాలు, రకరకాల ఇబ్బందులు ఇలా గడుస్తుందండి. మాసం చివర 10 రోజులు మాత్రం యోగిస్తుంది. ధనలాభం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. వృత్తి అందు అనేక రకాల లాభాలతో చాలా హ్యాపీగా గడుపుతారు. కష్టకాలంలో, అదే మాస ఆరంభంలో మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉంది. అలాగే ఇంట్లో గొడవలు లేకుండా జాగ్రత్త తీసుకుంటే దాదాపుగా సరిపోతుందండి. కుంభరాశి వారికి ఈ జనవరి మాసం దాదాపుగా అన్నీ అనుకూలంగానే ఉందండి. ఆదాయం విషయంలో కావచ్చు, ప్రయాణ లాభాలు, రకరకాలుగా చాలా వరకు బాగుంది. కానీ ద్వితీయార్థం మొత్తం ఖర్చులతో మారుమోగిపోతుందండి. చాలా ఖర్చులు ఉంటుంది, ఇబ్బందులు వస్తాయి, చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా వరకు మాసం మధ్య భాగం నుంచి మాసం చివరి వరకు 15 రోజులు చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుందండి. అనుకోని ఖర్చులు, చిరాకు, ఇతరులపైన కోపం, ప్రతి పనిలోనూ ఆటంకం, ప్రతిదీ సమస్య అన్నట్లుగా ఉంటుందండి. వీలైనంత వరకు మీరు సౌమ్యంగా ఉంటూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం చాలా మంచిదండి. ఈ కుంభరాశి వారు కొంతకాలం ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఏలనాటి శని చివరి దశలో ఉంది. గ్రహాలు, వాటి కదలికలు ఈ మీనరాశి వారికి కొంతమేర బాగున్నను జాగ్రత్త అయితే చాలా అవసరం అండి. అనవసరమైన విషయాల్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీది కాని విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడం ఎంతో శ్రేష్టం ఈ మాసం. అలాగే వేధింపుల బాధ తప్పదు. ఏదో కారణం చేత, అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, వేధింపబడి పీడింపబడతారండి. వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. వాహనాలు నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, గాయాల పాలవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రిపూట వాహనాలు నడపడం పూర్తిగా మానేయండి, ఇంకా కొంతకాలం వరకు కూడా. ఎందుకంటే ఏలనాటి శని ప్రభావము, అలాగే గ్రహాల కదలికలు మీకు వ్యతిరేక దిశలో ఉన్నాయి. చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంది. అలాగే చాలా వరకు విరోధాలు ఖచ్చితంగా వస్తాయండి.
ఆ విరోధ స్వభావం కనిపించినప్పుడు మీరే ఒక మెట్టు దిగి సామరస్య ధోరణితో వెళితే ఇంకా కొంతకాలం బాగుంటారు. చాలా వరకు మీనరాశి వారు తప్పనిసరిగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయటం, ఇంకా హనుమంతుడిని దర్శనం చేసుకోవటం, కాకులకు నువ్వులను ఆహారంగా వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటే కొంతవరకు ఉపశమనం లభించేటువంటి అవకాశాలు ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.